హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో మనం చిన్నపిల్లలకి 1 to 3 years పిల్లలకి పట్టు లంగా జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఈ క్రాస్లన్నీ కవర్ చేస్తూ ఒక లైన్ గీసుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మరో లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ మనం ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. అయితే ఈ బ్లౌజ్కి కింద నేను కుర్చీల మోడల్ లాగా పెడదాం అనుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది కదా, రీసెంట్గా అందరూ అదే ట్రెండింగ్లో ఉంది. అయితే 30 ఇంచెస్లో 4 ఇంచెస్ నేను ఆ కుర్చీల మోడల్ పెడదాం అనుకుంటున్నాను. అందుకని 4 ఇంచెస్ తగ్గించుకుని 9 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి 9.5కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 9.5 మార్క్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసి ఒక లైన్ గీసేసుకుందాం. షోల్డర్ ఇక్కడ నేను 4.5 తీసుకుంటున్నానండి. ఈ పాప 3 years బేబీ అండి, అందుకని నేను 4.5 తీసుకున్నాను. షోల్డర్ ఏమో 4.5, నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ 3.5 తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ ఏమో 4.5. షోల్డర్ ఎంత తీసుకున్నానో సేమ్ ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఆ 4.5ని ఇక్కడ కూడా మనం చూసుకుని పెట్టుకుని బాక్స్ లాగా గీసుకుని ఒక 1 ఇంచ్కి ఇలా ఒక చిన్న లైన్ గీసుకుని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ ఇలా ఈ పాప ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 అండి. అదే 5.5ని 1/2 ఇంచ్ ఖర్చు వదిలి చూసుకోవాలండి. మనం చూసుకొని 5.5కి ఒక మార్క్ చేసేసేయాలి. నెక్ డౌన్ 3.5 కదా, 3.5. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. నెక్ మనం ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, నడుము లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఈ పాపకి సేమ్ 6 ఇంచెస్ యాడ్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ మనం 4 ఫోల్డింగ్ మీద తీసుకున్నామండి. బ్లౌజ్ హ్యాండ్స్ తీసేటప్పుడు ఎలా తీస్తామో సేమ్ అలాగే చూసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి మనకి ఇలా మడతేసుకున్నా సరిపోద్ది. ఇలా కట్ చేసేసుకుందాం. నెక్ బ్యాక్ ఫ్రంట్ తర్వాత కట్ చేద్దాం. ముందు ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇక్కడ షోల్డర్ మనం 4.5 పెట్టాం కదండి. 3 years బేబీకి 4.5. అదే 1 year బేబీకి అయితే 4 ఇంచెస్ సరిపోద్ది. ఇలా మనం గీసిన డ్రాయింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాను నేను. పాప ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 అండి. అదే రాసుకుంటున్నాను నేను గుర్తు కోసం. ఇక్కడ ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసి నెక్ విడ్త్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టేసుకోండి. చిన్న కట్ పెట్టేసి దానికి సపరేట్ చేసుకుని ఫ్రంట్ నెక్ వేరే బ్యాక్ నెక్ వేరే కట్ చేసుకోవాలి. రెండు ఒకేలా పెట్టాలనుకుంటే ఇక్కడే కట్ చేసేసేయచ్చు. మనం ముందు ఫ్రంట్ పార్ట్ లోతు తీద్దాం. కరెక్ట్గా ఉండేట్టు పెట్టుకుని కొద్దిగా లోతు తీస్తే సరిపోద్ది. కొంచెం పైనుంచి సన్నగా స్టార్ట్ చేసి ఒక 1/2 ఇంచ్ లోపే సరిపోద్దండి. చిన్నపిల్లల గౌన్ కదా. ఇప్పుడు నెక్ కూడా సింపుల్గానే పెట్టేసేస్తున్నాను నేను. ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేస్తున్నాను సింపుల్గానే. చూసారు కదా, చిన్నపిల్లలకి ఓవర్గా పెట్టిన
బాగోదు కదండి, అందుకని సింపుల్గానే పెట్టేశాను. బ్యాక్ నెక్ సేమ్ నెక్ విడ్త్ 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని బాక్స్ లాగా డ్రా చేసి రౌండ్ నెక్ తీసేస్తున్నాను. ఇలా బాక్స్ లాగా గీసేసుకోవాలి. గీసుకొని ఇలా రౌండ్గా బ్యాక్కి రౌండ్ నెక్ తీసేస్తున్నాను. ఇలా నీట్గా మనం గీసిన డ్రాయింగ్ మీదే బ్యాక్ నెక్ కూడా తీసేసుకుని కొంచెం ఒక 2.5కి ఇలా ఓపెన్ చేస్తున్నాను. మొత్తం ముక్సులు కాజాలు అలా పెట్టేయకుండా కొంచెం ఓపెన్ ఇస్తే సరిపోద్ది. మీకు స్టిచ్చింగ్ వీడియోలో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను కుచ్చులు మోడల్ పెడతానని చెప్పాను కదండి 4 ఇంచెస్కి. దానికోసం ఇక్కడ 2 పీసులు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా క్రాస్లన్నీ కవర్ చేస్తే ఒక లైన్ గీసుకోండి. 4 ఇంచెస్ కుచ్చులు ఒక 1 ఇంచు ఖర్చుకి, 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటుకి యాడ్ చేసి 5 ఇంచెస్కి ఒక లైన్ గీసేసాను. అది దీనికి 4 లేయర్స్ మీద ఉంది ఈ క్లాత్. మనకి ఈ బాడీ ఏమో 2 లేయర్స్ మీద ఉంది కదా, మనం ఆ ఎక్స్ట్రా ఖర్చు కోసం 4 లేయర్స్ మీద కట్ చేసేస్తున్నాను నేను. ఇది ఫ్రంట్ ఒక్కదానికేనండి. ఇది 4 లేయర్స్ మీద డబల్కి తీసేసుకోవాలి మనం. ఒక్కో పార్ట్ మనం హోల్డ్ చేస్తే 2 లేయర్స్ మీద ఉండిద్ది కదా, కానీ ఇక్కడ నేను 4 లేయర్స్ మీద ఫ్రంట్కి, 4 లేయర్స్ మీద బ్యాక్కి కట్ చేశాను. ఇలా అయితే కుచ్చు పెట్టడానికి సరిపోద్ది. ఇంకా క్లాత్ మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంటే కుచ్చు ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగుండిద్ది, కానీ నాకు ఉన్న మట్టుకు ఇక్కడ సరిపోద్ది. ఇది ఒరిజినల్ క్లాత్ అండి, బ్లౌజు. ఇప్పుడు మనం కట్ చేసిన బాడీ పార్ట్స్ దీని మీద వేసి ఒరిజినల్ కట్ చేసేయాలి. చూసాం కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసేసి కింద మనకి ఒరిజినల్ 2 లేయర్స్ మీద ఉంది. ఇలా ఓపెన్ చేసేస్తే బ్యాక్కి ఫ్రంట్కి ఒకేసారి వచ్చేసేస్తుంది. ఇలా కట్ చేసేసుకోండి 1/2 ఇంచు ఎక్స్ట్రాని పెట్టి. చూసారు కదా, 2 లేయర్స్ మీద ఉంది. బ్యాక్కి ఫ్రంట్కి ఒకేసారి తీసేసుకున్నాం. ఇక దీంట్లో మనం కింద బ్లౌజ్ కింద బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ కుచ్చులు పెడదాం అనుకుంటున్నాను నేను. దీనికోసం ఈ బోర్డర్ని ఫ్రంట్ సైడ్కి పెడుతున్నాను. కింద ఒరిజినల్ కూడా 2 లేయర్స్ మీద ఉంది. ఇప్పుడు నేను ఈ 4 లేయర్స్ క్లాత్ని ఓపెన్ చేశానండి. 2 లేయర్స్ మీద ఉంది, అది కూడా ఓపెన్ చేసేసి లైనింగ్కి ఎంత కట్ చేశానో ఒరిజినల్ కూడా అంతే బ్యాక్ ఫ్రంట్ 2 తీసేసుకుంటున్నాను. ఈ బోర్డర్ ఉన్నదేమో ఫ్రంట్ సైడ్ కుడదాం, ఈ ప్లెయిన్ క్లాత్ ఏమో బ్యాక్ సైడ్. ఇలా 2 కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇక మనకి చిన్న పీసే మిగిలిందండి. దీన్నే మనం హ్యాండ్స్ బోర్డర్కి ఏదైనా డిజైన్ పెట్టాలంటే దాన్నే వాడుకోవాలి. ఏదైనా చిన్నగా నెక్కి పెడతాను నేను. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం లంగా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ లంగా కట్ చేయడానికి ముందుగా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ వచ్చి 1 మీటర్ తీసుకున్నాను. ఇందాకేమో 80 సెంటీమీటర్స్ క్లాత్ అన్నది, బ్లౌజ్కి 80 సెంటీమీటర్స్ అయితే సరిపోద్ది. లంగాకి మాత్రం 1 మీటర్ తీసుకున్నాను. ఈ 1 మీటర్లో మనము చిన్నపిల్లలు కదా, బాడీ అటాచ్ చేసి కుడితే మనకి వాళ్ళకి ఈజీగా ఉండిద్ది. కట్టుకునేటట్టు కాకుండా ఇలా బాడీ పెట్టి స్టిచ్ చేసేస్తే ఈజీగా ఉండిద్దండి. చిన్నపిల్లలు క్యారీ చేయగలుగుతారు. దీని మీద కూడా ఈ క్రాస్లన్నీ కవర్ చేస్తూ ఒక లైన్ గీసుకొని ఖర్చు కోసం మరో లైన్ గీసుకోండి.
ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి నేను 7.5 తీసుకున్నాను, ఖర్చుతో కలిపి 7 ఇంచెస్. మనకి లంగా లెంత్ 7 ఇంచెస్ బాడీ లెంత్ తీసుకుంటున్నాను. 27లో 20 ఇంచెస్ లంగా లెంత్ తీసుకుంటే సరిపోద్ది. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఆర్మ్ డౌన్ 4 ఇంచెస్, సేమ్ 4 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం ఒరిజినల్కి 3.5 తీసుకున్నాను కదా, ఇక్కడ ఒరిజినల్ కన్నా దీన్ని కొంచెం కిందకే తీసుకోవాలి. ఎందుకంటే పైకి తీసుకుంటే ఇది వేసుకున్నప్పుడు లోపల బయటకు కనపడిద్ది. అందుకని ఒరిజినల్ కన్నా ఈ బాడీ నెక్ డౌన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని నేను బ్యాక్కి నెక్కి 2 రౌండ్గానే కట్ చేస్తాను నెక్స్. ఆర్మ్ డౌన్ కూడా ఇందాక ఎలా మనం యాడ్ చేసామో అలాగే 5.5కి గీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 6 ఇంచెస్, సేమ్ అదే 6 ఇంచెస్ యాడ్ చేసేసి కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. దీని కటింగ్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా మనం గీసిన డ్రాయింగ్ మీదే కట్ చేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైద్ది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటివి ఇంకా ఏదైనా కటింగ్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ లంగా లెంత్, ఈ క్లాత్ మనం బాడీ తీసేసుకున్నాం కదా, దీనంతా కూడా నేను లైనింగ్కే వాడదామని చూస్తున్నాను. లెంత్ వచ్చేసి మనకి 27 అయితే 7 ఇంచెస్ బాడీకి తీసుకున్నాను కదా, ఇది 17 ఇంచెస్ ఉంది. ఇక మనం కొంచెం లైనింగ్ అనేది ఒరిజినల్ కన్నా తక్కువే ఉండాలి కదా, ఇక దీన్నంతా నేను లైనింగ్ కోసం వాడేస్తాను. ఇప్పుడు లంగా ఒరిజినల్ తీసుకుని, లంగా లెంత్ 20 ఇంచెస్ కదండి, మొత్తం 27 అయితే 7 ఇంచెస్ బాడీ కోసం తీసుకున్నాం, సరిపోద్ది. 7 ఇంచెస్, 7 కానీ 8 కానీ 7 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, బాగోదని చెప్పి దాన్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఈ లంగాన్ని 4 ఫోల్డింగ్ చేసి నీట్గా, 4 అని కాదండి, ఓన్లీ మీకు కనిపిస్తాకి లంగా అనేది మనం ఇలా మడత పెట్టుకుని కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది కదా. పరిచి కట్ చేసిన ఒకేసారి కట్ చేసేయచ్చు. ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఒకటే టైప్లో చూసుకుని సెట్ చేసుకోండి. నీట్గా సర్దుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా లోపల నీట్గా సర్దుకుని. ఇక్కడ లంగా లెంత్ 20 ఇంచెస్ కదా, నేను మధ్యలో కొంచెం ఒక 1.5-2 ఇంచెస్కి చిన్న ఫిల్ట్ కూడా పెడతాను. ఎందుకంటే కేలా పాప పెరిగే కొద్దికి లెంత్ పెంచుకోవాలంటే ఉండిద్ది. 20 ఇంచెస్ ఒరిజినల్, 4 ఇంచెస్, 2 ఇంచెస్కి 2 ఇంచెస్ ఫిల్ట్ పోస్తాను. 2 ఇంచెస్ ఫిల్ట్ అంటే 4 ఇంచెస్ అవుతుంది కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి 24.5 పెడుతున్నాను. 24.5కి ఒక మార్క్ చేసేయండి. చూసారు కదా, అక్కడ వరకు వచ్చేస్తుంది ఆ మార్కు. ఆ పైన నేను హ్యాండ్స్కి కూడా కొంచెం బుట్ట చేతుల్లాగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే క్లాత్ కొంచెమే ఉంది కదా, 3 ఇంచెస్ అన్నా ఉండాలి హ్యాండ్ లెంత్. ముందు ఈ క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ కట్ చేసేస్తున్నాను. కట్ చేస్తే అసలు మనకి ఎంతవరకు ఆ మధ్యలో ఫిల్ట్ పెట్టొచ్చు చూడవచ్చు. ఒక 3 ఇంచెస్కి హ్యాండ్ కోసం ఏదైనా డిజైన్
ఫ్రంట్కి ఏదైనా డిజైన్ పెట్టడానికి కోసం కొంచెం ఈ క్లాత్ని ముందు 3 ఇంచెస్ తీసేస్తున్నాను. అంటే మనం పెట్టిన మార్క్ కన్నా ఒక 1 ఇంచ్ తగ్గించాను ఇప్పుడు లంగా లెంత్ అనేది. అయితే నేను 2 ఇంచెస్ ఫిల్ట్ పెడతానని చెప్పాను కదా, ఇప్పుడు 1.5 ఫిల్ట్ పెడితే మనకి లెంత్ అనేది సరిపోయిద్ది. ఇప్పుడు మన క్లాత్ లెంత్ ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఇలా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇంకా లంగా కటింగ్ అంటే ఏముండదు, లెంత్ తీసుకోవటం ఎలా. కొంచెం హైట్గా ఉన్న పిల్లలకైతే ఆ ఫిల్ట్ పోసే ఛాన్స్ కూడా ఉండదు, డైరెక్ట్గా మనం అలా లంగా స్టిచ్ చేసేయడమే. ఇక కటింగ్ అయిపోయిందండి.